అగ్నిపరీక్ష ఎపిసోడ్ 9 రివ్యూ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేని ఎపిసోడ్లా కనిపించింది. మొత్తం 3 టాస్క్లు కండక్ట్ చేశారు. డిమాండ్ పవన్ వచ్చారు, హరిత హరీష్ వచ్చారు, దివ్య వచ్చారు. సో ముగ్గురులోకి బాగి, సృష్టి అండ్ ఝాన్సీ గెలిచారు. అండ్ ఉన్న 3 టాస్క్లో కూడా ఝాన్సీ టాస్క్ ఒకటి లాస్ట్లో కాళ్ళకి తాళ్ళు కట్టుకొని గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని పెంచుకునే టాస్క్ ఏదైతే ఉందో అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. భవిష్యత్తులో గొడవలు ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందనిపించింది ఆ టాస్క్లో. అదర్ దెన్ దట్ మిగతా మొదటి 2 టాస్కుల్లో పెద్దగా ఏమి ఛాలెంజింగ్ టాస్క్స్ ఏమీ కాదు. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయినాయి. అంత ఎక్సైటింగ్ అయితే ఏమీ లేవు. అండ్ గెలుచుకున్న ఫైర్ కార్డ్స్ 3 కూడా బ్లైండ్ కార్డ్స్ వచ్చినాయి. ఒకటి మాత్రం అడ్వాంటేజ్ కార్డ్ లాంటిది ఏదో వచ్చింది ఝాన్సీకి. జస్ట్ టాస్క్ అంతకన్నా ముందు స్టార్ట్ చేసే అడ్వాంటేజ్. మేబీ తర్వాత కమింగ్ డేస్లో కూడా తను ఆ టాస్క్ ఆడుకొని గెలిచినట్టుంది. ఎనీవేస్ నిన్న ఎపిసోడ్ అయితే చప్పగా ఉంది, పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో అందుకని షార్ట్ రివ్యూ. సో ఉన్న దాంట్లో కూడా ఏంటంటే అదర్ దాన్ ద కంటెండర్స్ నాకు నిన్న అపూర్వ గారు కొంచెం ఎక్కువ హైలైట్ అయ్యారనిపించింది. ఆర్గ్యుమెంట్ స్కిల్స్, డిఫెండింగ్ స్కిల్స్ అవన్నీ మిగతా 4 కంటెండర్స్లో 2 కంటెండర్స్ ఆవిడని నామినేట్ చేసినప్పుడు ఆవిడ డిఫెండ్ చేసుకునే విధానం, తప్పో రైటో ముందుకు మాట్లాడేసే విధానం, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా మాట్లాడుతూ చెప్పాల్సిన పాయింట్లు కొంచెం ధైర్యంగానే చెప్తూ, ఫ్లోలో చెప్తూ, తడబాటు లేకుండా చెప్తూ కొంచెం ఇంప్రెస్ చేసే విధానంగానే అనిపించినాయి. సో ఉన్న దాంట్లో బెటర్ అనిపించింది అయితే కనుక అపూర్వ గారు డిఫెండింగ్ స్కిల్స్, అదర్ దాన్ కంటెండర్స్ యాక్చువల్గా. సో ఉన్న కంటెండర్స్లో వచ్చేటప్పటికి మిగతా టాస్క్స్ అన్ని నార్మల్స్, ఏమి పెద్దగా ఏమీ లేదు చెప్పుకోవడానికి. కొంచెం ఝాన్సీ గారు టాస్క్ ఒకటే కొంచెం భవిష్యత్తులో గొడవలు అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి గ్రూప్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనే దాన్ని బట్టి. అంతకన్నా మించి ఎల్లో కార్డ్ ఒకటి ఉంది కదా లాస్ట్లో, అభిజిత్కి మిగతా ముగ్గురికి బ్లైండ్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి వాటిని ఎవరు ఎలా వాళ్ళకి ఫేవర్గా వాడుకుంటారనే దాన్ని బట్టి తెలుస్తుంది ఆబ్వియస్గా. ఎల్లో కార్డు ద్వారా వన్ కేస్ వాళ్ళు అనుకున్న క్యాండిడేట్లు ఎవరైనా ముందుకెళ్ళే అవకాశం ఎక్కడైనా ఉంటే కనుక వాళ్ళని ఆపడానికి ఉపయోగించడానికి ఒక మార్గం వాళ్ళ చేతిలో ఉంచుకోవాలి కాబట్టి ఉంచుకున్నట్టుగా అనిపించింది. సో అది సమయానుసారంగా నలుగురు కలిసి ఆలోచించి వాడతారేమో అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ 9 రివ్యూ. అంతకన్నా ఏమీ లేదు చెప్పుకోవడానికి. బాయ్. అండ్ మీ కామెంట్స్ కూడా తెలియపరచండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన బాచి ఛానల్.